నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. ట్రంప్ గారు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత భారతదేశం సైడ్ నుంచి ఫస్ట్ అమెరికాలో ఎవరినైనా కలిశారు అని అంటే తులసి గబ్బార్డ్ చేసిన తర్వాతే నెక్స్ట్ నెమ్మదిగా ఎలాన్ మస్క్ అని తర్వాత ట్రంప్ని కలవడం ఇదంతా. సో ఈ ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పడంలో తులసి గబ్బార్డ్ రోల్ అయితే ఉంది. ఆవిడ కూడా ఇప్పుడు భారతదేశంలో 3 రోజులు పర్యటన చేయబోతోంది. సో అమెరికా భారతదేశాల మధ్య ఉండేటువంటి ఈ విజిట్ వలన సత్సంబంధాలు మెరుగుపడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అసలు ఆవిడ విజిట్కి ఉండేటువంటి మూల కారణాలు ఏమిటి? అది ఏ విధంగా మన ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బాగా నెలకొల్పుతున్న దాని మీద చిన్న వివరణ. ఇది చాలా ప్రధానమైన విజిట్, దాంట్లో ఏమి డౌట్ లేదు. తులసి గబార్డ్ ఈరోజు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్. మొత్తం ఆ ఇంటెలిజెన్స్ కలెక్షను దానికి సంబంధించిన దాంట్లో ట్రస్ట్ చేసి ట్రంప్ పెట్టాడు. ఈమె హిందూ, కన్ఫర్మ్డ్ హిందూ, నేను హిందూనని చెప్పుకొని గర్వంగా అమెరికాలో నిలబడినటువంటి కొద్ది మందిలో ఈమె ఒకటే. సో లాట్ ఆఫ్ ఇష్యూస్లో సిమిలారిటీ ఉంది. వచ్చి ఇక్కడ దోవలతో భేటీ అయి కౌంటర్ టెర్రరిజము, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజము వీటి మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎంతసేపు ఇతర దేశాల్లో ఉండే ప్రభుత్వాలను కూల్చడానికే ప్లాట్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి రిజీమ్ను కూడా కూల్చడానికి చాలా తడవల ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఫెయిల్ అయినారు. మోడీ మీద కూడా అక్కడ డెమోక్రాట్స్ ఉన్నంత వరకు వాళ్లకు సరైనటువంటి అభిప్రాయం లేదు. ఇక్కడ జరిగిన అన్ని అలలు కల్లోలాల్లో కూడా వాళ్ళ హ్యాండ్ తప్పకుండా ఉంటుంది. ఎక్కడి నుంచి డీప్ స్టేట్ యాక్టివిటీస్. పంజాబ్లో వ్యవసాయదారుల ఉద్యమం నుంచి ఆ పైన అక్కడ ఢిల్లీలో పేరు మర్చిపోతున్నాను, అక్కడ జరిగిన మత కల్లోలాల వరకు మిగిలిన చోట్ల చాలా ఈ జరుగుతున్నటువంటి ఎజిటేషన్స్, ఒక రకంగా ఈ ఎజిటేషన్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేసి ఒక అప్రోర్ తీసుకొచ్చి రిజీమ్ చేంజ్ కోసం ప్రయత్నం అన్ని దేశాల్లో ప్రయత్నం చేస్తారు వీళ్ళు, వాళ్ళకు అనుకూలంగా లేని దేశాల్లో. బంగ్లాదేశ్లో సక్సెస్ఫుల్ అయినారు. ఇమ్రాన్ ఖాన్ చెప్పేది ఏంటంటే, నేను పోవటానికి కూడా అదే కారణం, నేను రష్యాకు ప్రోగా ఉన్నానని, అమెరికానే నన్ను దించేసిందని వాడు చెప్పుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ ఫెయిల్ అయినారు. ఇప్పుడు మొత్తం టేబుల్ టర్న్ అయింది. ఈరోజు అమెరికన్ ఇంటెలిజెన్స్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియాతో ఫుల్గా కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉంది. ఇద్దరు కలిసి ఈ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజము, ఈ ఫ్యాక్షనలిజము వీటిని అటాక్ చేయడానికి దాంట్లో ఇండియా చాలా వర్క్ చేస్తూ ఉన్నది. సో ఇది చాలా మంచి పరిణామం, మనకు మంచి పరిణామం. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో 2 చోట్ల ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం బాగా పెరుగుతూ ఉన్నది. అటువంటి టైంలో ఇది ఈ విజిట్, వీళ్ళ డిస్కషన్స్, వీళ్ళ ఓవరాల్ ప్లానింగు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓవరాల్ వరల్డ్లో ఉన్న ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజాన్ని కంటైన్ చేయటంలో, ఫైట్ చేయటంలో ఇండియా అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చూడో ఎన్ని దేశాల మీద ట్రావెల్ బ్యాన్ పెడుతున్నాడో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇస్లామిక్ కంట్రీస్, ఎక్కడైతే ఈ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం ఉందో. కాబట్టి దాన్ని హెడ్ ఆన్ అటాక్ చేయాలి. అటాక్ చేయటంలో ఇండియా, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే ఈ విజిట్ ఫోకస్ చేస్తుంది. సో గుడ్, ఇండియాకు ఒక రకంగా ఇది చాలా మంచి పరిణామం. 3 రోజులు ఆ విజిట్ తర్వాత ఏ విధమైనటువంటి ప్రకటనలు వెలువడతాయనేది కూడా చూసి మళ్ళీ దీని మీద డిస్కస్ చేద్దాం. నమస్కారం.